ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో సజీవ లెక్కలో ఉన్నాము అంటే అది కేవలం నీ దయ తండ్రి. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చారు ప్రభువా, మీకు స్తోత్రాలు. మమ్మల్ని నీ కొరకు, మీ రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపరచండి. మా ఆత్మలను బలపరిచేటువంటి విలువైన మాటల చేత మా అందరినీ దర్శించమని, మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. Colossians chapter 4 verse 2, continue in prayer and watch in the same with thanksgiving. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను కాక. ఆమేన్. ప్రార్థన యందు నిలకడగా ఉండుడి అని దేవుడు చెప్తున్నాడండి. ఎంతమంది నిలకడగా ఉంటున్నాం ప్రార్థన విషయంలో? ఉంటున్నామండి. మరి ప్రార్థనలో నిలకడగా ఉండడం అంటే ఏంటి? అంటే మేము కంటిన్యూస్గా ప్రార్థన చేయాలా అనే డౌట్ వస్తుంది కదా. కాదు, ఒక విషయాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దాని విషయంలో నిలకడగా ఉండాలన్నమాట. ఒకరోజు ప్రార్థిస్తాం, 2 రోజులు ప్రార్థన చేస్తాం, నెల ప్రార్థన చేస్తాం, సంవత్సరం ప్రార్థన చేస్తాం, ఆ తర్వాత మనం మానేస్తాం కదా. కానీ ఒక అంశాన్ని బట్టి మనం ప్రార్థిస్తేనండి, దాని గురించి అది నెరవేరే వరకు కూడా మనం ప్రార్థించగలిగితే దాన్ని ప్రార్థనలో నిలకడగా ఉండడం అనేది అర్థమవుతుంది అన్నమాట. దాన్నే నిలకడగా ఉండడము అని కూడా అంటాం. మరి గొప్ప మిషనరీగా పనిచేసినటువంటి జార్జ్ ముల్లర్, మరి ఆయనకు 3 స్నేహితులు ఉన్నారండి. మరి ఆయన రక్షణ పొందిన తర్వాత వాళ్ళ కోసం ఎప్పుడు ప్రార్థన చేసేవారంట. ఆయన దేవుని తెలుసుకున్న తర్వాత నుంచి వాళ్ళ కోసం దేవుడి గురించి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళు చాలాసార్లు తిరస్కరించినారు. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు యేసుప్రభుని తమ సొంత రక్షకుడిగా. అయితే జార్జ్ ముల్లర్ ఏ రోజు కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేయలేదు అనుకోకుండా ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేవాడంట. అలా ఆ 3 స్నేహితుల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు మొదటి స్నేహితుడు మరి జార్జ్ ముల్లర్ ఎప్పుడైతే సేవలోకి వచ్చారో అప్పుడు ఆయన ఒక వ్యక్తి రక్షించబడ్డాడంట. ఇంకా ఆయన సేవలో కొనసాగించబడుతూ ఉన్నాడు. ఇంకా ఆయన వయసు అయిపోతా ఉంది. అలాంటి సమయంలో ఒక స్నేహితుడు రక్షించబడ్డాడంట. అయినా కూడా వాళ్ళ కోసం మరి ఇంకా 3rd పర్సన్ రిమైనింగ్ ఉన్నారు. ఆయన మరణించేంత వరకు కూడా 3rd పర్సన్ కోసం ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన మరణించిన తర్వాత 3వ వ్యక్తి రక్షించబడ్డాడంట. ఎంత గొప్ప ప్రార్థనా పరుడు, ఎంత గొప్ప దైవజనుడు, అలాగే ఎంత గొప్ప మిషనరీ. దేవుడి కోసం రోషము కలిగి ప్రతిదీ కూడా ప్రార్థనతో పొందుకున్నటువంటి గొప్ప వ్యక్తి అండి జార్జ్ ముల్లర్. ఆయన ఒక అనాథాశ్రమాన్ని నడుపుతున్నప్పుడు కూడా కనీసం ప్రతిరోజు ఆ బిడ్డలకి ఆహారం పెట్టలేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దేవుడు చేయమన్న కార్యాలు చేస్తూ వచ్చాడు. ఆహారం కోసం ఏం చేసేవాడు తెలుసా? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. ఈ ఒకరోజు పిల్లలకి ఆ టైం అయిపోయింది అన్నం తినడానికి, కానీ ఏం లేదనమాట. అయితే జార్జ్ ముల్లర్ దగ్గరకు వచ్చి అక్కడ పని వాళ్ళు అంటున్నారు, అయ్యా టైం అయిపోయింది, పిల్లలకి ఆహారం లేదంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టండి, నేను వస్తానని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట ఆయన. అప్పుడు ఒక పెద్ద ట్రక్ వచ్చి ఆగింది. ఆగి మరి జార్జ్ ముల్లర్ గారి సంస్థ ఇదేనా అంటే అవునండి అంటే, మాకు చాలా ఫుడ్ మిగిలిపోయింది, ఇట్లా ఫంక్షన్లో ఇవ్వడానికి వచ్చామన్నప్పుడు పిల్లలు అలా కూర్చున్నారు. వెంటనే అక్కడ వాళ్ళకి సర్వ్ చేయబడింది. ఎంత అద్భుతం అండి! జార్జ్ ముల్లర్ ప్రార్థన చేసినప్పుడే దేవుడు దానికి జవాబిచ్చాడు. అలా ఎన్నోసార్లు దేవుడు ఆయన ప్రార్థనలకి జవాబిచ్చాడు అనమాట. అంతేకాకుండా మనందరికీ బాగా తెలుసు దైవజనుడు అయినటువంటి భగత్ సింగ్ గారు. ఆయనకు కూడా ఎప్పుడు కూడా దేవుడు ఆయనకు చెప్పిన విషయం ఏంటంటే, నీ ఎక్స్ప్రెషన్స్తో కానీ నీ మాటలతో కానీ నీకు అవసరత ఉందని మనుషుల దగ్గర నువ్వు ఎప్పుడు చూపించకూడదని చెప్పారంట ఆయనకి. కాబట్టి ప్రతి విషయంలో ఆయన కూడా ఎప్పుడు ప్రార్థన చేసేవాడట దేవుడికి. ఒకసారి దేవుడు ఒక మీటింగ్కి వెళ్ళమని చెప్తే మరి ఆ మీటింగ్కి వెళ్ళడానికి కూడా ఆయన దగ్గర మరి టికెట్ కొనుక్కోవడానికి, ట్రైన్ టికెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవన్నమాట. కానీ దేవుడు అన్నాడు, బయలుదేరు, నేను ఇస్తాను నీకు అని చెప్పాడంట. పోయి స్టేషన్కి వెళ్ళాడు, అయినా కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు. దేవుడు ఏమన్నాడంటే, టికెట్ కొనుక్కోవడానికి నువ్వు లైన్లో నిలబడు అన్నాడట. మరి ఆ నెంబర్స్ ఆయన ముందున్న వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ 2 మంది తర్వాత 2 తర్వాత ఆయన నెంబర్ వస్తుంది. అలాంటి సమయంలో కూడా విశ్వాసంతో నిలబడినాడు, దేవుడు ఇస్తాడు అనేసి. ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి భగత్ సింగ్ అంటే మీరేనా అని చెప్పి కొన్ని డబ్బులు ఇచ్చేసి మరి వెళ్ళిపోయాడంట. అలా ఎన్నోసార్లు ఆయన జీవితంలో కూడా ఎన్నో గొప్ప గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి.
అంటే ప్రార్థన అనేది మనం నిలకడగా ఉండి చేయగలిగితే దేవుడు చేయలేని కార్యం అంటూ ఏది లేదండి. మనం మొరపెడుతూ ఉండగానే దేవుడు మనకు జవాబిస్తానన్నాడు కదా. మీరు చేస్తుండగానే నేను వాటికి జవాబిస్తానన్నాడు. ఎందుకు మరి మన జీవితాల్లో చాలాసార్లు జవాబులు పొందుకోలేకపోతున్నాము అంటే, ఒకటి అది దేవుడి చిత్తమన్నా కాకపోయి ఉండాలి. రెండోది మన ప్రార్థన దేవుడి దగ్గర కన్నా చేరకపోయి ఉండాలి. మూడవది ఆయన చిత్తానుసారంగా కాకుండా మన ఇష్టానుసారంగా జరగాలని కోరుకున్నప్పుడు దేవుడి కార్యాలు మన జీవితంలో చాలాసార్లు చూడలేకపోతాము. మన ప్రార్థనలకి జవాబు అనేది రాలేదనుకుంటాం, కానీ చాలాసార్లు చెప్పాను దేవుడు ప్రతి దానికి జవాబు ఆల్రెడీ ఇచ్చే ఉంటాడనమాట. ఎదర్ ఎస్, నో ఆర్ వెయిట్. ఈ మూడు మనం తెలుసుకోగలిగితే మరి దేవుడు ప్రతి ప్రార్థనకి జవాబిస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినామంటే, ప్రార్థనలో నిలకడగా ఉండడము అంటే ఏంటి అంటే, ఒక విషయాన్ని గురించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు విడవక దేవుడి సన్నిధిలో పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. అంతేకాకుండా కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండుడి. అయితే కొన్నిసార్లు దేవుడు కార్యం చేసేస్తాడు, కానీ మనకేంటంటే మనం ప్రార్థన చేసి మర్చిపోయి ఉంటాం, కానీ దేవుడు అది ఇచ్చుంటాడు. మనం తీసుకొని సంతోషపడిపోతాం తప్ప కృతజ్ఞత కలిగి ఉండం. నిజమే కదండి. ఒకసారి ఆలోచించండి, ఎన్నో విషయాలు మనం ప్రార్థన చేసి ఇప్పటికి మర్చిపోయినాం, కానీ దేవుడు వాటిని మర్చిపోలేదు. తగిన సమయంలో మనకి ఇచ్చాడు, కానీ దాన్ని గ్రాంటెడ్గా తీసుకున్నాం, కానీ గ్రాటిట్యూడ్గా దేవుడికి ఏ రోజు కూడా కృతజ్ఞతలు కూడా చెప్పలేదండి నిజంగా. అంటే ఒకసారి ఆలోచిద్దాం, అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎప్పుడైనా అనిపించాయా? ఉన్నాయా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయండి. ఎందుకంటే చాలా విషయాలకు మనం అనుకుంటాం కదా, దేవుడిని అడగకపోయినా ఇచ్చేసాడండి అనేసి అంటుంటాం కదా. చాలా విషయాల్లో దేవుడు మనం అడగకముందు మనకి ఏం కావాలో అవన్నీ ఇచ్చేసింటాడు, కానీ కొన్ని మనం అడిగి మర్చిపోయింటాం, కానీ ఆయనకు తెలిసి అది రైట్ టైం ఎప్పుడో అప్పుడే ఇస్తాడనమాట. అలాంటి విషయాలకి మనం ఏం చేయము, థ్యాంక్స్ కూడా చెప్పము అనమాట దేవుడికి. కానీ ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మెలకుగా ఉండి దేవుడి సన్నిధిలో కృతజ్ఞత కలిగి జీవించాలి. మరి యేసు ప్రభు దగ్గరికి మరి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. స్వస్థత పొందిన తర్వాత ఒక్కరు మాత్రమే వచ్చి థ్యాంక్స్ చెప్పారండి. చూద్దాం ఒకసారి బైబిల్లో నుంచి ఆ మాటలు. లూకా సువార్త 17వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడెవ్వడు అగపడలేదే అని చెప్పి, నువ్వు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను. ఇక్కడ యేసయ్య అంటున్న మాటలు చూస్తున్నాం కదా. మరి 10 మంది వెళ్ళారు కదా, 10 మంది శుద్ధులు కాలేరా అని అడిగాడు మొదటిగా. మరి 9 మంది బాగైన వాళ్ళు ఎక్కడున్నారు? ఈ అన్యుడు తప్ప దేవుని స్తుతించడానికి ఇంకెవ్వరు రాలేదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడండి. ఈరోజు నన్ను కూడా అదే ప్రశ్న వేస్తున్నాడు. 10 మంది యేసయ్య దగ్గరకు వచ్చారు కుష్ఠరోగంతో. దేవుడు ఏమన్నాడంటే, వెళ్ళండి, మీకు స్వస్థత కలుగుతుంది అన్నాడు. వెళ్తుండగానే అందరూ స్వస్థత పొందారు, కానీ ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి మరి చెప్తున్నాడు, అయ్యా నేను స్వస్థత పరచబడ్డానని చెప్పి దేవుడికి కనపరుచుకున్నాడు, కానీ మిగిలిన 9 మంది రాలేదండి. ఈరోజు ఈ 9 మంది లిస్ట్లో ఎంతమంది ఉన్నాం మనం కూడా చూడాలండి. దేవుడి దగ్గర నుంచి అద్భుతాలు రిసీవ్ చేసుకుంటున్నాం, కానీ దేవుడికి కృతజ్ఞతలు చెప్పట్లేదు. కాబట్టి ఈరోజు ఒక అన్యుడైనటువంటి వ్యక్తి వచ్చి మాత్రం దేవుడిని ఇక్కడ నేను స్వస్థపరచబడ్డానయ్యా అని చెప్తుంటే, దేవుడు ఆ వ్యక్తితో అన్న మాట ఏంటంటే, నువ్వు లేచిపోము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు, ఎంత మంచి దేవుడు అండి. మరి అంత మంచి గొప్ప దేవుడిని కలిగినందుకే చాలాసార్లు మనం నిర్లక్ష్యత వహిస్తున్నాం. ఏమనడులే దేవుడు. వేరే వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పకపోతే ఊరుకుంటారా? ఏదైనా మన పని చేస్తే ఇంకొకసారి చేస్తారా? మనకి చెయ్యరు. కానీ దేవుడైతే ఎన్నిసార్లు మనం అలా చేసాం కదా. కానీ కృతజ్ఞతగా ఉండడం అనేది మనం నేర్చుకోవాలండి. అంతేకాకుండా ప్రార్థనలో నిలకడ కలిగి ఉండాలి, మెలకువ కలిగి కూడా ఉండమని దేవుడు చెప్తున్నాడు. చాలాసార్లు మనం మెలకువ లేనటువంటి స్థితిలో ప్రార్థనలు చేస్తుంటాం, ఇష్టం వచ్చినట్ల ప్రార్థన చేస్తుంటాం, ఏది పడితే అది ప్రార్థన చేస్తుంటాం. ఇది దేవుడితో అడగచ్చా అడగకూడదా అని చెప్పి కూడా మెలకువ లేనటువంటి స్థితిలో ప్రార్థన చేస్తుంటాం. అలాంటి ప్రార్థనలు చేస్తుంటే దయచేసి మానేద్దాము. ఇంకొంతమంది అరిగిపోయిన ట్రేప్ రికార్డ్ లాగా మరి చెప్పిందే చెప్తుంటారు ప్రేయర్లో. ఎప్పుడు ప్రేయర్ చేసినా ఇంక అదే 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 ఒక పాటలాగా వాడేస్తుంటారు దేవుడి సన్నిధిలో. కాబట్టి దేవుడు రిపీటెడ్గా ప్రేయర్స్ అదే చేసే కాదు, వినడానికి కాదండి దేవుడు ఉండేది. మీ పిల్లలు వచ్చి మాట్లాడేదే 10 సార్లు మాట్లాడితే మీకు ఎలా అనిపిస్తుంది అండి? వినబుద్ధి అవుతుందా? విసుక్కుంటారా? కాబట్టి దేవుడి దగ్గరకు కూడా మనం వెళ్ళినప్పుడు మనం ఆయన పిల్లలం, మనకి ఏం కావాలో ఆయనకు తెలుసు. కాబట్టి మనం జాగ్రత్తగా ప్రతి విషయంలో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి, మెలకువతో ఉండాలి దేవుడి సన్నిధిలో. కాబట్టి ప్రార్థనలో నిలకడగా ఉందాము, రెండవదిగా కృతజ్ఞత కలిగి ఉందాము, మూడవది మెలకుగా ఉండి ప్రార్థన చేద్దాం. తప్పకుండా మన ప్రార్థనలకి దేవుడు జవాబిస్తాడు. అట్టి ప్రార్థన జీవితం దేవుడు మనందరికీ దయచేయునుగాక.
మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా, ఘనపరుస్తున్నాం తండ్రి. మీ సన్నిధిలో నిలకడగా ఉండి తండ్రి కృతజ్ఞత గలవారమై మెలకువతో ప్రార్థన చేసే హృదయాన్ని మా అందరికీ దయచేయండి. తద్వారా వచ్చే అద్భుతమైన జవాబులతో ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి కూడా నూతనమైన హృదయాన్ని, నూతనమైన ప్రార్థన జీవితాన్ని ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.